సుమలత కోపంతో ఇంట్లో ఉన్న ఫ్లవర్ వాజులన్నీ ఇసిరి కొడుతుంది. హాల్లో ఇటు ఫ్యామిలీ అంతా ఉంటారు. అప్పుడే బయట నుంచి వచ్చిన చరణ్, "ఏమైంది? ఏమైంది మమ్మీ అలా ఉన్నావు? ఏమైంది?" అని చెప్పి చాలా ఇదిగా అడుగుతూ ఉంటే, మమ్మీకి వచ్చే దారిలో ఏమన్నా గొడవైందేమో రోడ్డు మీద అని చెప్పి చంటి అంటూ ఉంటే, అప్పుడు సుమలత కోపంగా, "గొడవ కాదురా, గొడవ కాదు, అవమానం. దారుణమైన అవమానం. ఇప్పటి వరకు నా జన్మలో ఇంత పెద్ద అవమానం నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. అది ఆ పల్లవి వల్ల" అని చెప్పి అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. పల్లవి వల్ల అని చెప్పి బామ్మ అంటుంది. అవును, దానివల్లే. వద్దు వద్దు అన్న తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. నా నెత్తి మీద డాన్స్ వేస్తా ఉంది. ఇప్పుడు రోడ్డు మీద అందరి ముందు ఎంత అవమానం చేసింది అని చెప్పి అనగానే, అసలు ఏమైంది మమ్మీ అని చెప్పి మొత్తం అడుగుతూ ఉంటాడు చెప్పమని చరణ్. ఇక అప్పుడు చెప్తుందనమాట సుమలత, రోడ్డు మీద నేను అలా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఒక ఆవిడ అలా నడుచుకుంటూ వెళ్తుంది. పొరపాటున తగిలింది. ఇక ఇగో ఈ పల్లవి వచ్చి అడ్డుగా నించొని వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి, ఇదంతా నా వల్లే తప్పు జరిగింది అని చెప్పి ఎంత ఇదిగా తిట్టిందో. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పల్లవి ఉండబట్టి నేను ఆగాను, లేదంటే గుద్దేసి వెళ్ళిపోయేదాన్ని అని చెప్పి ఎంత ఇదిగా మాట్లాడారో. అందులో ఒక పిల్ల అయితే మట్టి తీసుకొచ్చి బురద తీసుకొచ్చి నా మొహం మీద విసిరి కొట్టింది. ఇక అప్పుడే నేను ఆ పల్లవికి చెప్పాను, ఈ వీళ్ళ ముందు బయట అలగా జనం ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడతావు కదా, చూడు నీకు దీని రిజల్ట్ ఎలా ఉంటుందో అని చెప్పి పల్లవికి చెప్పే వచ్చాను ఇక్కడికి అని చెప్పి, అయ్యో నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నానని పల్లవి అన్నా కూడా, చూడు ఇంటికి రా నీ పని చెప్తాను అని చెప్పి చెప్పేసి వచ్చాను రా అని చెప్పి చెప్తుంది సుమలత. అసలు అక్కడ ప్రాపర్‌గా ఏం జరిగిందో తెలుసుకుంటే బెటర్ కదా అన్నట్టుగా అంటూ ఉంటుంది బామ్మ. "ఆ! మీకు ఫస్ట్ నుంచి నాకన్నా ఆ పల్లవియే ఎక్కువ కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నారు" అని చెప్పి అంటూ ఉంటే, అసలా ఇంట్లో వాళ్ళు పల్లవికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువయ్యారు కాబట్టే ఈ పల్లవికి అంత కొమ్ములు. అందుకే అది ఎన్ని తప్పులు చేసినా అందరూ కవర్ చేసేవాళ్ళు ఎక్కువయ్యారుగా, అందుకే దానికి అంత ఎక్కువైంది అని చెప్పి భువన కూడా అంటూ ఉంటుంది. ఆ పల్లవి రాని చెప్తాను, మా అమ్మని ఇంతిదిగా అవమానిస్తుందా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఈలోపు పల్లవి వస్తూ ఉంటే, అదిగో టక్కులాడి వస్తుంది అని చెప్పి భువన చెప్తుంది. ఇక పల్లవి, ఏమైంది ఏమైంది అన్నట్టుగా వస్తూ ఉంటుంది పల్లవి. ఇక సుమలత పల్లవిని చూసి, ఎందుకు ఎందుకొచ్చావు ఇక్కడికి అనగానే, అదేంటండి అలా అంటారు, నేను ఉండేది ఇక్కడే కదా అని చెప్పి అంటుంది పల్లవి. ఏ మొహం పెట్టుకొని ఇక్కడ ఉంటావే, మా అత్తగారిని ఇంతిదిగా రోడ్డు మీద అవమానించి అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత కూడా. బామ్మగారు అసలు అక్కడ ఏం జరిగిందంటే అని పల్లవి చెప్పబోతూ ఉంటే, ఇక చరణ్ దగ్గరకొచ్చి, చాలమ్మా మహాతల్లి చాలు, నువ్వక్కడ ఏమీ చెప్పక్కర్లేదు, మాకంతా తెలుసు, మా మమ్మీ చెప్పింది అని చెప్పి అంటాడు చరణ్. అది కాదు చరణ్, నేను చెప్పేది కూడా విను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, నీకు దండం పెడతాను, నువ్వేం చెప్పక్కర్లేదు. అసలు నువ్వు ఎలాంటి దానివంటే, నీ తప్పు ఉన్నా కూడా అక్కడ నీ తప్పు ఏమీ లేనట్టుగా భలే క్రియేట్ చేసి మాట్లాడతావు. నువ్వు మామూలు దానివి కాదుగా, నీ గురించి నాకు బాగా తెలుసు అని చెప్పి అంటాడు చరణ్. అదేంటి చరణ్ అలా అంటావు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అసలు నీకు ఎంత ధైర్యం, మా ఇంట్లో ఉంటూ మా అమ్మ పెట్టిన ఎంగిలి మెతుకులు తింటూ మా అమ్మనే ఎదిరిస్తావా? సరే, నువ్వు అన్నట్టుగా మా అమ్మ తప్పు ఉందే అనుకుందాము. కానీ నువ్వు ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరి సైడ్ ఉండాలి? మా అమ్మనే అవమానించే అంత స్టేజ్ అనేది. అసలు నీకు ఎందులో ఎక్కువ, మా అమ్మకన్నా ఆస్తిలో ఎక్కువ, ఇంకెందులో ఏమెక్కువ నీకు చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్. అది కాదు చరణ్, ప్లీజ్ నేను చెప్పేది విను అని పల్లవి అంటూ ఉంటే, ఏంటి అసలు నువ్వు చెప్పేది అని చెప్పి అంటూ ఉంటుంది ఇటు అక్షిత కూడా. ఇక సుమలత అనుకుంటుంది మనసులో, ఇదే రైట్ టైం, ఈ పల్లవిని ఇంట్లో నుంచి పంపించేసేయాలి, ఇక దీన్ని ఉంచుకోకూడదు, ఇదే రైట్ టైం అని చెప్పి మనసులో అనుకొని, రే చరణ్ నువ్వు ఆగురా, చూడు పల్లవి, ఇక నువ్వు నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, మా అత్తగారు చెప్పారని చెప్పి ఇన్ని రోజులు నువ్వు నన్ను ఎంత ఎదిరిస్తున్నా, ఎంత తక్కువ చేసి మాట్లాడినా పోన్లే అని చెప్పి ప్రతిసారి తగ్గి ఉన్నాను. ఈసారికి నేను తగ్గను, నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఒరే చరణ్, నిన్ను పెళ్లి చేసుకుంటా అనగానే ఎగిరెగిరి పడుతుంది, తను అనుకుంది అవుతుంది కదా అని చెప్పి. అసలు ఆ రోజు కూడా ఈ పల్లవియే తన నోటిగానే చెప్పింది, యాక్సిడెంటల్గా నేను ఆ గెస్ట్ హౌస్కి వచ్చాను అని చెప్పి. అసలు ఈ పల్లవియే కావాలని మీడియా వాళ్ళని, న్యూస్ పేపర్ పోలీసు వాళ్ళని అందరినీ పిలిచింది పల్లవియే అనుకుంటా, కావాలని చెప్పి మీ ఇద్దరికి పెళ్లి జరిగేలా నా నోటి నుంచి అక్కడ చెప్పించింది. ఇక ఇది చెప్పగానే, ఇదిగో ఇది దాని అమ్మగాని అమ్మ ఇద్దరు తయారయ్యారు. అసలు నీకు జరిగింది ఎంగేజ్మెంటే కాదురా, ఇక పెళ్లి ముహూర్తాలు అనేది ఏముందిలే. అసలు నేను ఇప్పుడు చెప్తున్నాను, అందరి ముందు చెప్తున్నాను, ఈ పల్లవికి చరణ్కి ఇక పెళ్లి జరగనే జరగదు, ఏమంటావు చరణ్ అని చెప్పి అంటుందన్నమాట సుమలత. అప్పుడు చరణ్, మమ్మీ నీ పరువు పోతుందని చెప్పి నువ్వు మాట ఇచ్చావు, నువ్వు అన్నావు, నువ్వు చెప్పావు అని చెప్పి నీ మాట తీసేయకూడదని చెప్పి నేను తల వంచి నేను ఈ పల్లవిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నేను కూడా అన్నాను. కానీ అసలు నేను బాధపడ్డానికి దీనివల్ల నేను ప్రేమించానా, ఇష్టపడ్డానా? లేదే.
నాకు దీంతో పెళ్లి అవసరం లేదు. నువ్వు ఏం చెప్తే అదే మమ్మీ. నీ మాటే ఫైనల్" అని చెప్పి అంటాడు చరణ్. "అదేంటి చరణ్ అలా అంటావు" అని చెప్పి పల్లవి అంటూ ఉన్న ఇక బామ్మ కూడా "అదేంటి సుమ, అదేంటి అలా అంటావు" అనగానే "అత్తయ్య గారు మీకు దండం పెడతాను. ఎందుకని ఇంకా ఇంకా ఈ పల్లవియే కావాలా మీకు? మేము అవసరం లేదా? సరే మీకు ఈ పల్లవి అంత ఎక్కువ అనుకుంటే ఆస్తంతా దీనికి రాస్తా అని చెప్పి బెదిరిస్తున్నారు కదా! రాసేయండి. నాకు ఆస్తి లేకపోయినా పర్వాలేదు. కానీ నన్ను అవమానించే వాళ్ళ దగ్గర నేను ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేను, బ్రతకలేను. నేను ఇక్కడి నుంచి అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను" అని చెప్పి అంటుంది సుమలత. అప్పుడు ప్రసాదరావు "అదేంటి సుమ అలా అంటావు? ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి?" అనగానే "మీకు అదే కదండీ కావాలి. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అయినా కూడా పల్లవి ఇంట్లో ఉండాలి మీకు. అది అంత పల్లవికి మీరు వాల్యూ ఇచ్చేది. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. నాకు ఈ ఆస్తి అవసరం లేదు. మొత్తం దాని పేరు మీద రాసేయండి. నేనైతే వెళ్ళిపోతాను" అని చెప్పి అనగానే అప్పుడు చరణ్ "మమ్మీ నువ్వు లేనప్పుడు నేనెందుకు ఈ ఇంట్లో ఉంటాను? నేను కూడా నీతోనే వస్తాను" అని చెప్పి అనగానే ఇక ఇటు అక్షిత కూడా "అత్తయ్య పదండి అత్తయ్య మనం అందరం వెళ్ళిపోదాము. ఈ పల్లవి ఇంట్లో ఉండి ఊరేగుతుంది" అని చెప్పి అనగానే ఇక భువన కూడా "ఆంటీ పదండి ఆంటీ. మీకు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మా ఇంటికి వెళ్ళిపోదాం అందరం" అని చెప్పి భువన కూడా అంటూ ఉంటుంది. "పదండి వెళ్ళిపోదాము" అని చెప్పి అందరూ బయలుదేరుతూ ఉంటే "ఏంటి ఏంటి ఎక్కడికి వెళ్ళేది" అని చెప్పి బామ్మ అంటూ ఉంటే "మేము వెళ్ళిపోతాము. మమ్మల్ని ఎవ్వరు ఆపక్కర్లేదు" అని చెప్పి అనగానే ఇక పల్లవి "ఆగండి. ఎవ్వరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చూడండి ఇది మీ ఇల్లు. ఇక్కడ బయట దాన్ని ఎవరైనా ఉన్నానంటే అది నేనే. సో నేనే ఇంట్లో నుంచి బయటికి వెళ్తాను. నేను తప్పు చేయలేదన్నా కూడా అసలా వినడానికి కూడా ఇక్కడ ఎవరికీ ఓపిక లేదు. సరే నేనే తప్పు చేశాను అంటున్నారు కదా! నేనే ఇంట్లో నుంచి ఉండను. వెళ్ళిపోతాను. నా దారి బయటకే. ఇక నేను వెళ్ళిపోతాను" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే "అదేంటమ్మా" అని చెప్పి బామ్మ అంటుంది. "వద్దులే బామ్మగారు నేను వెళ్ళిపోతాను. ఇక్కడ నేను ఉండడం ఎవరికీ ఇష్టం లేదు. నేనేదో తప్పు చేశాను అంటున్నారు కదా! నేను వెళ్ళిపోతాను" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే గబగబా రూమ్‌లోకి వెళ్ళి అక్షిత పల్లవి బట్టలు సర్ది బ్యాగ్ తన మొహాన విసిరి కొడుతుందనమాట. "పో బయటికి" అని చెప్పి అనగానే ఇక సుమలత నవ్వు మొహం పెడుతుంది. హమ్మయ్య నేను అనుకున్నట్టు జరుగుతుంది అని చెప్పి. ఇక వెళ్తూ వెళ్తూ పల్లవి అంటుంది చరణ్‌తోని, "చరణ్ నేనంటే నీకు నిజంగానే ఇష్టం లేదు కదా! మీ అమ్మగారి కోసమేగా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు. ఇక నేను నీకు అడ్డు రాను" అని చెప్పి అనగానే "అసలు ఇప్పుడు దాకా నిన్ను పోన్లే ఒక ఫ్రెండ్‌లాగా చూశాను. ఇక క్లాస్‌లో కూడా ఒక క్లాస్‌మేట్‌లాగా కూడా నిన్ను చూడనే చూడను. అసలు నీ మొహం కూడా నాకు చూపించకు" అని చెప్పి చరణ్ అంటాడు. ఇక పల్లవి బాధతో ఏడుస్తూ ఇక అక్కడి నుంచి వెళ్తూ ఉంటే చంటికి ఒకరు కాల్ చేస్తారు. "అయ్యో అవునా" అని చెప్పి అనగానే ఇక చరణ్ "ఏమైందిరా చెప్పు చంటి" అనగానే "అది మమ్మీను పల్లవి ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు కదా రోడ్డు మీద. అది ఎవరో తీసి యూట్యూబ్‌లో పెట్టారంట. ఆ వీడియో వైరల్ అయింది" అనగానే "అవునా" అని చెప్పి అందరూ వాళ్ళ ఫోన్లు తీసి చూస్తూ ఉంటారనమాట. "చూసావా ఇదంతా నీ వల్లే" అని చెప్పి అనగానే ఇక సుమలత కూడా "చూసావా ఇదే కావాలని చెప్పి అప్లోడ్ చేసింది. వైరల్ అవుదామని చెప్పి. అసలు దీనికి పేరు తెచ్చుకోవడం అంటే ఎంత ఇష్టమో. అందరూ దీన్ని మెచ్చుకోవాలి కదా! నన్ను ఎంత ఇదిగా తక్కువ చేసి చూపిస్తున్నావో చూసావా చరణ్" అని చెప్పి సుమలత అంటూ ఉంటే "పో ఇంకా బయటికి. నీ వల్ల జరిగిన అవమానం చాలిక మా అమ్మకి. నలుగురిలో ఎంత ఇదిగా తలదించుకునేలా చేశావు" అని చెప్పి అనగానే ఇక పల్లవి "నేనేమి అప్లోడ్ చేయలేదు" అనగానే ఇలాగే చెప్తావు పో బయటికి" అని చెప్పి అనగానే ఇక పల్లవి బ్యాగ్ తీసుకొని బయటికి నడుస్తుంది. ఆ తర్వాత ఇక పల్లవి బ్యాగ్ తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళి ఇక కూర్చుంటుందనమాట. ఈ లోపల అటువైపుకి వెళ్తున్న ఒకతను "ఏంటమ్మా పల్లవి ఇలా కూర్చున్నావు? ఎక్కడ కూర్చున్నావు? ఏమన్నా ప్రాబ్లమా? ఏమన్నా ఇబ్బందా?" అని చెప్పి అడగగానే "ఏం లేదు బాబాయ్ ఫ్రెండ్ వస్తా అంది. అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను" అనగానే "సరే అమ్మా" అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఇక పల్లవి ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ అక్కడే కూర్చుంటుంది. ఇటు ఇంట్లో అయితే భువన, అక్షిత, సుమలత హమ్మయ్య ఈ రకంగా పల్లవిని ఇంట్లో నుంచి పంపించేసాము. పెళ్లి కూడా లేదని చెప్పాము అని చెప్పి సంతోషిస్తూ ఉంటారు. ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.